అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. న్యూయార్క్లోని లాగార్డియా ఎయిర్పోర్ట్లో ఒక విమానం గ్రౌండ్ వెహికల్ను ఢీకొట్టింది. ఎయిర్ కెనడాకు చెందిన CRJ 900 ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో ఫైర్ ట్రక్ను ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద నేపథ్యంలో లాగార్డియా ఎయిర్పోర్ట్ను మూసేసినట్లుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. The plane just tilted back. It was on the ground on the nose. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. న్యూయార్క్లోని లాగార్డియా ఎయిర్పోర్ట్లో ఒక విమానం గ్రౌండ్ వెహికల్ను ఢీకొట్టింది. ఎయిర్ కెనడాకు చెందిన CRJ 900 ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో ఫైర్ ట్రక్ను ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద నేపథ్యంలో లాగార్డియా ఎయిర్పోర్ట్ను మూసేసినట్లుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.